నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటయితే ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీనివాస్ చారి గారైతే మనతో పాటున్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్‌నైతే క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు హైదరాబాద్‌లో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి. ఏ ఏరియాలో, ఏ ప్లేస్‌లో అయితే పెట్టుబడులు పెడితే ప్రాఫిట్స్ ఉంటాయి సార్? చాలా మంచి క్వెషన్ అడిగారు మేడం. జనరల్‌గా ఏందనంటే ఎవరైతే బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని అనుకుంటున్నారో, కొత్తగా ఇన్వెస్టర్స్ రావాలని అనుకుంటున్నారో, వాళ్ళకి మీరు అడిగిన క్వెషన్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతది. ఏది ఏమైనా చేయండి ఫ్యూచర్‌లో. మన దగ్గర ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. నేను చెప్పే నెక్స్ట్ 5 పారామీటర్స్ మీరు దాని మీద ఫోకస్ పెట్టి, ఆ కస్టమర్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మటుకు 100% ఆయన ఫ్యూచర్‌లో పక్కా సెక్యూర్‌గా ప్లేసెస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మటుకు లాభాలొస్తాయి. ఎక్కడన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. రైల్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ అంటే ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో అయితే మనకి పర్మిషన్స్ ఉండవు కన్‌స్ట్రక్షన్‌కి. ఎందుకంటే అక్కడ 311 జియో అని, హైట్ రిస్ట్రిక్షన్స్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. దానికి నియర్ బై ఒక 40 మినిట్స్‌లో రీచ్ అయ్యే విధంగా మనం చూసుకోవాలన్నమాట ఎయిర్‌పోర్ట్‌కి. ఇది ట్రాన్స్‌పోర్ట్ రీచబిలిటీ కనెక్టివిటీ పాయింట్ ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ ఏంటంటే మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఓకే. మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. టూరిజం హబ్స్ ఉండాలి. మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. స్పిరిచువల్ డెస్టినేషన్స్ ఉండాలి. మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సెజ్‌లు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు. అంటే గవర్నమెంట్ కొద్దిగా ల్యాండ్ ఇస్తది. ఆ ల్యాండ్‌లో మనకి ఇండస్ట్రీస్ పెట్టుకొని ఒక స్కిల్డ్ ఎంప్లాయీస్ పనిచేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. దాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎస్ఈజెడ్ జోన్, సెజ్‌లు అంటారనమాట. ఓకే. ఆ సెజ్‌లు ఉన్న దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి మంచిగుంటది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు డెవలప్ అయిన దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఎట్లా రేట్లు పెరుగుతాయనేది ఒక ఐడియా కోసం మీకు ఒక ఐడియా ఒకటి చెప్తాను. మనకు హైటెక్ సిటీ తెలుసు కదా మీకు. హైటెక్ సిటీ దగ్గర రైజా మైండ్ స్పేస్ అనేది సాఫ్ట్‌వేర్ సెజ్ వచ్చింది మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్. అదొక్కటి రావటం వల్ల ఏమైంది? దాని చుట్టుపక్కల మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మంచిగా పెరిగినాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్, డొమెస్టిక్ స్కూల్స్ ఇవన్నీ పెరిగినాయి. దాని నుంచి హైటెక్ సిటీ నుంచి మనకి ఒకవేళ ఓఆర్ఆర్ మీద గానీ లోపటి నుంచి గానీ ఒక 40 మినిట్స్‌లో రీచ్ అయ్యేటట్టు మనకు రోడ్ కనెక్టివిటీస్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. దానివల్ల ఆ ఏరియాలో చుట్టుపక్కల హైటెక్ సిటీ గానీ, గచ్చిబౌలి గానీ ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే మంచిగా మనకు రేట్లు పెరిగినాయి. సెకండ్ థింగ్ ఇంకోటి ఏందనంటే మనకు ఆ ఏరియాలో ఇంకేమున్నాయి టూరిజం హబ్స్ కింద మనకి హైదరాబాద్ ఏంటంటే మనం ఎక్కడికి టూరిజం పోవాలన్నా అది కనెక్టివిటీ పాయింట్ బాగుంటుంది. ప్లస్ సెజ్‌లు ఇవన్నీ ఉన్నాయి. సేమ్ థింగ్ లైక్ దట్ ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్ చేసేటప్పుడు మన దగ్గర 3 మార్కెట్లు ఉంటాయి. ఎవరైనా ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకటి బయింగ్ మార్కెట్ అని ఉంటుంది, ఒకటి సెల్లింగ్ మార్కెట్ అని ఉంటుంది, ఒకటి ఎమర్జింగ్ మార్కెట్ అని ఉంటుంది. ఎక్కడైతే గజం 1,50,000 2,00,000 పైన గజం ఉన్నదో అక్కడ ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది రాంగ్ ప్లేస్. ఎందుకనంటే ఆల్రెడీ మార్కెట్ సాచురేషన్కి వచ్చేసింది. ఏంది 2.5 లక్షల గజము, ₹1,00,000 గజము, ₹1,50,000 పైన గజం ఉన్నది డబల్ కావడానికి 8-10 ఇయర్స్ టైం పడుతుంది. ఓకే. అక్కడ ఒకవేళ ఓపెన్ ప్లాట్‌కి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్. బిజినెస్ చేయడానికి ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అది. ఎందుకు అక్కడ మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ మీరు బిజినెస్‌కి ఈజీగా సేల్ అవుతుంది. మీరు చేసే బిజినెస్‌లో మీరు చేసే మార్కెటింగ్ స్ట్రాటజీని బట్టి డెవలప్ అవుతుంది. కానీ దీన్ని సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఒకవేళ ఓపెన్ ప్లాట్లు ఉంటే అక్కడ అమ్మేసేయండి. ఓకే. ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ ప్లాట్ ఐడియల్‌గా పెడితే మటుకు. ఒకవేళ మీరు ఇల్లు 3-5 ఇయర్స్‌లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, అపార్ట్మెంట్‌లో ఉండాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరలో మనకున్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5-7 ఇయర్స్‌లో డబల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఓకే. దీన్ని బయింగ్ మార్కెట్ అంటారు. ఎమర్జింగ్ మార్కెట్ అంటే ఏందనంటే మీకు ఇందాక చెప్పినాను కదా 5 పారామీటర్స్ అని. అవును. ఆ 5 పారామీటర్స్ ఇక ముందు ఇక్కడ ప్రపోజల్స్ అన్నీ అక్కడికి వచ్చేసి అక్కడ అన్నీ రీజనల్ రింగ్ రోడ్ కానీ, సెజ్‌ల రూపంలో అక్కడ ఫార్మా కంపెనీస్ కానీ, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కానీ, లేకుంటే మళ్ళీ ఇంకా వేరేటి కానీ, స్పిరిచువల్ డెస్టినేషన్స్ అట్లాంటివి కానీ, ప్లస్ టూరిజం హబ్స్ అంటే అక్కడికి వచ్చి జనాలు టూరిజం 1 డే టూర్, 2 డే టూర్ అట్లా చేసుకొని వెళ్ళేటట్టుగా ఉండేటి ఏదన్నా ప్లేస్‌లు ఉన్నాయంటే అట్లాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు పర్ఫెక్ట్‌గా మనకి ఉంటుంది. అదేందనంటే అక్కడ సిటీ నుంచి కొద్దిగా లాంగ్ అవుతుంది. అయినప్పటికి కూడా మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత లాంగ్ అన్నా వెళ్ళండి. మన బడ్జెట్ పర్మిట్ చేస్తే ఎంత లాంగ్ వెళ్ళినా కానీ అక్కడ అన్ని
వసతులు అంటే అన్ని పర్మిషన్స్, రియల్ ఎస్టేట్కి ఉండాల్సిన పర్మిషన్స్ అన్నీ, అంటే DTCP, HMDA, మున్సిపల్ లేఅవుట్, రెరా సర్టిఫికేట్, వీటన్నిటి పర్ఫెక్ట్ లొకేషన్స్ ఉన్న దగ్గర మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఓపెన్ ప్లాట్స్లో 20,000 బిలో పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న దగ్గర 3 to 5 ఇయర్స్లో డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి ఏరియా ఇప్పుడు మేము మామూలుగా జనరల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే సౌత్ హైదరాబాద్ ఇది బెస్ట్ హైదరాబాద్ ఓకే. అనేది మేము చెప్తున్నాం అనమాట. ఎందుకు సౌత్ హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ హైదరాబాద్ అని అంటే అటు సైడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్నది, నేషనల్ హైవే 6 లైన్ అవుతుంది ఏంది, దాన్ని మళ్ళీ ఏషియన్ హైవేస్ కింద కూడా కన్వర్ట్ చేసిండ్రు, ఏషియన్ హైవే 43 కింద. ప్లస్ దాని దగ్గర స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కనహా శాంతివనము, జహంగీర్ ఫీదర్, ఈ స్పిరిచువల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత కొద్దిగా ముందరికి వెళ్తే షాద్నగర్ దగ్గరలో మనకి అమ్యూజ్మెంట్ పార్కు, జూ పార్కు ప్రపోజల్స్ ఉన్నాయి. దాని నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ బాగుంది. ఇవన్నీ కాకుండా మనకి గవర్నమెంట్ ఏందనంటే కొత్తూరు, షాద్నగరు, బాలానగరు, జడ్చర్ల వరకు సెజ్ల కింద ఒక 14,000-15,000 ఎకరాల ల్యాండ్ పైన స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద మనకి ల్యాండ్స్ ఇచ్చిండ్రు. దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంపెనీస్ ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, అమెజాన్ వేర్ హౌజెస్, డేటా సెంటర్స్, ప్లస్ ఫార్మా కంపెనీస్, MSN ల్యాబొరేటరీ, ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళంతా స్కిల్డ్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసి కూడా అక్కడికి వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ కాకుండా మనకి ఫ్యూచర్లో జడ్చర్లలో మనకు ఆల్రెడీ భూత్పూర్ రోడ్లో మనకి ఐటీ సెక్టార్కి సంబంధించి ఒక సెజ్, ఇవన్నీ ఓపెన్ అయినాయి అన్నమాట. ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ నడుస్తున్నాయి. సో ఈ హైవేలో ఎవరైతే ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ తీసుకుంటారో ఫ్యూచర్ గ్రోత్ అనేది బాగుంటుంది. కానీ మన నీడుని బట్టి తీసుకోవాలి. నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటేనేమో సెల్లింగ్ మార్కెట్లో తీసుకున్నా కానీ నో ప్రాబ్లం, మంచి ఏరియా. ఒకవేళ బిజినెస్ పెట్టాలనుకుంటే మటుకు సెల్లింగ్ మార్కెట్లో చేసినా కానీ నెంబర్ 1. కానీ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ల్యాండ్ మీద చేయాలనుకుంటే మటుకు ఎమర్జింగ్ మార్కెట్ మీద చేస్తే మటుకు పర్ఫెక్ట్ ప్లేస్ అవుతుంది. ఎమర్జింగ్ మార్కెట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్స్ రావాలి, ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఎక్కువ ఉండాలి. ఫ్యూచర్లో మనకు డెవలప్మెంట్స్, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మటుకు ఈ 5 పారామీటర్స్ ముందు ఏదైతే చెప్పినామో ఈ 5 పారామీటర్స్ ఉంటే మటుకు ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకే. చూసారు కదా అండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకొని ఎక్కడ చేయాలి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళకైతే సార్ అయితే చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఎక్కడ పెట్టుబడులు పెడితే ఇన్వెస్ట్మెంట్ వస్తుందో చాలా చక్కగా అయితే సార్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.